హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్, పిల్లలకు సెలవులు ఇస్తే తల్లిదండ్రులు పడే కష్టాలు. అబ్బాయి ఏం పడుతున్నారు అనుకుంటారేమో. యాక్చువల్లీ మనం అయితే ఏమనుకుంటామంటే, అబ్బా పిల్లలకు సెలవులు ఇస్తే మనం కూడా రెస్ట్ తీసుకుందాం, పొద్దున్నే నిద్రలేసి బాక్సులు పెట్టడాలు, వాళ్ళకి జడలు వేయటాలు, ఈ తలకాయ నొప్పి ఉండదు అనుకుంటాం. కానీ వీళ్ళకి సెలవులు ఇచ్చిన తర్వాత మనకు రెస్ట్ అనేది లేకుండా పోతుంది చెప్పాలంటే. ఎస్, కరెక్ట్ అండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మనము ఒక ప్రాపర్ టైం టేబుల్ని ఫాలో అవుతాము, వాళ్ళు కూడా ఒక ప్రాపర్ టైం టేబుల్లో టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అవుతాయి. అదే హాలిడే స్టార్ట్ అయిపోతే లేచేది 12ంటికి, మనం లంచ్ తినే టైంకి వాళ్ళు హ్యాపీగా నిద్రలేస్తారు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటారు, ఈవినింగ్ 4కి లంచ్ అంటారు, ఇంకా స్నాక్స్ ఏం పెడతాం చెప్పండి, నైట్ 11ంటికి డిన్నర్ అంటారు, పడుకుండేది 2 అంటారు, పొద్దున్న లేచేది మళ్ళీ 12 అంటారు. ఈ తలకాయ నొప్పులన్నీ హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలవుతాయి. అవి కాకుండా 24/7 వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి దాదాపు 7-8 గంటలు టైం స్పెండ్ చేసే పిల్లలకి ఒక్కసారిగా ఇంట్లో ఉండటం వల్ల మీకు తెలిసిన విషయమే, వాళ్ళకి పిచ్చ బోరు కొట్టి మన బుర్రలు తింటూ ఉంటారు. అండ్ వీళ్ళకి సెలవులు స్టార్ట్ అవ్వకముందు వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది, ప్రియా బ్యాచ్. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు స్లీప్ ఓవర్ అనేసి. 2 ఇళ్లలో ఆల్రెడీ స్లీప్ ఓవర్ అయిపోయింది. అవి కూడా నేను వీలైతే ఆ క్లిప్స్ కూడా మన ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న మన వ్లాగ్లో నేను మీకు జాయిన్ చేస్తాను. ఆల్రెడీ 2 ఇళ్లలో స్లీప్ ఓవర్ అయింది. సో ఈ రోజు రాత్రికి మా ఇంట్లో స్లీప్ ఓవర్. ఎలా ఉండబోతుందో అనేది భయంగా ఉంది నాకైతే చాలా. సరే చూద్దాం, ట్రై చేద్దాం పిల్లలతోటి అని చెప్పి నేను ఈ స్లీప్ ఓవర్ని ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి మా ప్రియ మాట్లాడుతుందంట మీ అందరితో. ఆమె చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట, ఎవరెవరు వస్తున్నారో అవన్నీ ఆమె చెప్పుకోవాలంట మీకు. సో ఇక్కడి నుంచి నేను ఒకసారి ఫోన్ ప్రియాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆమె మాటలో మీరే వినండి, ఇంకా అక్కడి నుంచి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో స్లీప్ ఓవర్. ఆల్రెడీ 2 ఇంట్లో స్లీప్ ఓవర్ అయిపోయింది. ఒకరింట్లో ఏమో ఎవరు ఆ ఫస్ట్? ఎవరు ఫస్ట్? నీ ఫ్రెండ్ పేరేంటి? ఫస్ట్ ఏమో డోరీ. ఏం చేశారు డోరీ ఇంట్లో? డ్రాయింగ్ చేసాం, డిన్నర్ తిన్నాం. సో ఆంటీ డిన్నర్కి ఏం చేసిందంటే కర్డ్ రైస్ ఇంకా పులిహోర చేసింది, నిమ్మకాయ పులిహోర. సో సెకండ్ ఏమో తను వాళ్ళ ఇంట్లో, తను వాళ్ళ అమ్మేమో చాలా వెరైటీస్ చేసింది. ఫ్రూటీ తెప్పించింది, పఫ్కార్న్స్ తెప్పించింది, చిక్కీ తెప్పించింది, ఇంకా చాలా తెప్పించింది. ఇంకా డిన్నర్కి ఏమో కర్డ్ రైస్, చిత్రాన్న అంటే లెమన్ రైస్ కాదు, చిత్రాన్న అంటే వేరే. కర్ణాటక స్టైల్ చిత్రాన్నం అంటే వేరు. సరే చెప్పు. సో చిత్రాన్న ఇంకా మన నార్మల్ చింతకాయ పులిహోర. సో ఇప్పుడు థర్డ్ మా ఇంట్లో ఫుల్ ఎక్సైట్మెంటా? సో మేమేం చేస్తున్నామంటే ఫుల్ గేమ్స్ ఉంటాయి, ఇంకా ఫుల్ డాన్స్లు ఉంటాయి, ఫుల్ డీజే ఉంటుంది. ఇంకా స్నాక్స్కి ఏమో మా మమ్మీ ఏమో చీజ్ ఫింగర్స్ చేస్తుంది. యో, నీకు ఇష్టం కదా. దెన్ డిన్నర్ ఏంటి అది చెప్పు. డిన్నర్ ఏమో గ్రిల్ చీజ్ శాండ్విచ్. ఎందుకు ఇంట్లో చేస్తున్నాము? ఎస్, ఎందుకు ఈసారి నేను లైక్ అంటే మన రైస్ అది కాకుండా ఇలా ఎందుకు పెట్టాను మీకు తెలుసా? చెప్పేందుకు? ఎందుకంటే అందరూ రైసే చేస్తున్నారు, పిల్లలకి శాండ్విచ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ శాండ్విచ్ చేసింది. ఓకే. రిటర్న్ గిఫ్ట్ ఏమో పెన్సిల్స్ తీసుకున్నా. తెలుసా నీ ఫ్రెండ్స్కి నువ్వు రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నావని? నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటారని చెప్తారా మమ్మీ? ఓకే. అండ్ నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. సో నా ఫ్రెండ్స్ పేరు ఏంటంటే తను, డోరీ, విద్వత్, శివని. ఓకే, వీళ్ళ 4 వస్తున్నారు ఇప్పుడు మన ఇంటికి. సో మేము రిటర్న్ గిఫ్ట్గా పెన్సిల్స్ తీసుకొచ్చాము, ఇంకా డ్రింక్స్ ఏమో ఫ్రూటీ తీసుకొచ్చాము, స్నాక్స్ ఏమో చెప్పాను కదా వెజ్ ఫింగర్స్ చేసింది మమ్మీ. ఇంకా సో అలా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్కి. నేనేం చేశానంటే నా చేతులతో పేపర్తో ఇన్విటేషన్ కార్డ్ చేసి అందరికి ఇచ్చేసాను. ఓ, ఇది ఒక్కటి నువ్వు చాలా డిఫరెంట్గా చేసావు కదా. ఎవ్వరు నీకు ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వాల, బట్ నువ్వు ఇన్విటేషన్ కార్డ్ చేసి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చావు కదా నీ ఫ్రెండ్స్కి. సూపర్. సరే అయితే ఇంక ఇక్కడి నుంచి మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? నీ ఫ్రెండ్స్ వచ్చే టైం కూడా అయింది, పద పైకి వెళ్దాం, సరేనా?
వాట్ స్పెషల్ టుడే? Yes. ರಿಧಿ ರಿಧಿ ನೋಡು, ನಾನು ನಾನು ಅಂತ. అయ్యో, శైలు ఇంటికి రాగానే అందరూ మీద పడిపోయి గోల చేశారు, మీరు చూసారు కదా. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి టీవీ పెట్టాను. కాసేపు కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తుంటే మీకు నేను స్నాక్స్ తెస్తానని చెప్పాను. ఒక్క 10 నిమిషాలు చూశారు, అక్కడి నుంచి మళ్ళీ రచ్చ మొదలు పెట్టారు. సో నేను ఏం చేశానంటే, ఇది మైండ్ గేమ్ అండి, చాలా బాగుంటుంది. అది వచ్చేసేసి మనము డైస్ వేస్తాం. ఒక కలర్ వస్తే ఆ కలరు పిక్ చేయాలి పైకి. సో ఆ కలర్ రాకపోతే మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసేసేయాలి. ఇది ఒక మైండ్ గేమ్, చాలా బాగుంటుంది పిల్లలకి. ఇది మీకు కావాలంటే అమెజాన్లో మీరు మైండ్ గేమ్ అని కొడితే కనుక మీకు అవైలబిలిటీలో దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ గేమ్. సో అది ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నారు పిల్లలందరూ ఆ గేమ్ని. దెన్ స్టార్టెడ్ అనమాట. స్టార్ట్ చేసేసేసి ఒక్కొక్కళ్ళు డైస్ వేస్తున్నారు. అండ్ నేను చెప్పాను వాళ్ళకి, ఎవరు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తారో చూద్దాము, మీకు ఎంత మెమరీ పవర్ ఉందో చూద్దాము అని. ఎందుకంటే అది ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, డోరీ ఎగ్జాంపుల్లో డైస్ వేసింది, తనకి దొరకలేదు అనుకోండి ఆ కలర్, మళ్ళీ పెట్టేస్తుంది అక్కడ. సో వేరే పాపకి ఏ కలర్ వస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ ఇంక ఇక్కడ ఏం చేశానంటే, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఈ లోపల నేను చీజ్ ఫింగర్స్ చేసుకొని తీసుకొచ్చేసాను స్నాక్స్కి, అండ్ మాజా తీసుకొని వచ్చాను. ఒకవైపు ఆడుకుంటేనే వాళ్ళు స్నాక్స్ తినడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా డిన్నర్ పెడతానంటే రాగానే నో అన్నారు. యాక్చువల్గా ఇప్పుడు 9 అయింది టైం, అయినా కూడా వాళ్ళు ఫస్ట్ స్నాక్స్ తింటామన్నారు. అక్కడి నుంచి ఇంకా ఈ ఫ్రాక్ గేమ్ స్టార్ట్ చేశారనమాట. ఈ ఫ్రాక్ గేమ్ యాక్చువల్గా ఒక్కసారి నలుగురే ఆడగలరు. నేనేం చేశానంటే పంటలు వేయించాను. పంటలు అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, అలా వేయించి, సో ఎవరు ఫస్ట్ 2 చేత ఆడిచ్చి తర్వాత ఇంకొక 3 చేత ఆడిచ్చాను, లేకపోతే కొట్టుకుంటారని చెప్పేసి భయం వేసింది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ మా శైలు బుర్ర తినటం స్టార్ట్ చేశారు. దాన్ని ఆంటీ అని పిలిచారు. శైలు వచ్చేసి మీ సర్ప్రైజ్ గిఫ్ట్లని నా దగ్గర ఉన్నాయి అనేసరికి అక్క ప్లీజ్ అంటాం స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అదేమో అమ్మ ప్లీజ్ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ అని నా పెద్ద కూతురు దాని బాధ చెప్పుకుంటాను నాకు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసేసి ఐ థింక్ ఇవన్నీ మనం చిన్నప్పుడు ఎంతో సరదాగా ఆడిన ఆటలు. వాళ్ళకి అసలు తెలియవి ఈ ఆటలని. పిన్నీస్ ఆట అండి. సో వాళ్ళ చేతిలో చూసారా పిన్నీస్ ఇచ్చున్నాను. యాక్చువల్గా మనకైతే ఎక్కువ మంది జనం ఉంటే కొంతమంది అటువైపు కూర్చొని కొంతమంది ఇటువైపు కూర్చొని మనం పిన్నీస్ గేమ్ ఆడతాము. ఇక్కడ 4 పిల్లలే ఉన్నారు కాబట్టి లైక్ ఏం చేశానంటే, ఒకళ్ళ చేతికి ఇచ్చేసి ఇలా తిరుగుతూ రౌండ్ తిరిగితే ఒకళ్ళ చేతిలో పెట్టమని చెప్పాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చాను. గెస్ట్ చేయండి, డోరీ ఆల్రెడీ పిన్నీస్ పెట్టేసింది, సో ఎవరి చేతిలో ఉందో గెస్ట్ చేయండి అని చెప్పేసి అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చి నేను ఇంకా ఇలా ఒక ½ అన్ అవర్ ఇలా నేను మళ్ళీ వాళ్ళని ఆడిస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే వీళ్ళని ఇంతమందిని ఎలా టైం స్పెండ్ చేయాలని చాలా కష్టమైన విషయం ఇది. సో ఈ గేమ్ చాలా నచ్చింది వాళ్ళకి, ఎప్పుడు ఆడలేదు కదా. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తూ ఉండేసరికి నాకు కొంచెం ప్రశాంతత దొరికిందనమాట మధ్యలో చెప్పాలంటే. సో దే లైక్ దట్ గేమ్ అనమాట. యూజువల్లీ ఇప్పటిదాకా నేను ఇచ్చిన గేమ్స్ అన్ని ఒక్కొక్కసారి ఆడేసి నో ఆంటీ వీ ఫీల్ బోర్ అని చెప్తూ ఉన్నారు. కానీ ఈ గేమ్ ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారు, అందుకని వాళ్ళకి చాలా బాగా నచ్చిందనమాట. అండ్ సో ఏంటంటే నేను ఇంకో మాట కూడా చెప్పాను, లైక్ ఎవరైతే ఎక్కువసార్లు గెస్ట్ చేస్తారో ఎవరి దగ్గర పిన్నీస్ ఉందని, అండ్ ఎవరైతే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుంటారో నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. అది వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్గా అనిపించి వాళ్ళు ఏంటంటే లైక్ నో వీ హ్యావ్ టు గెట్ ద పాయింట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆడటం స్టార్ట్ చేశారు. నాకు ఇది చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను హ్యాపీగా ఆ చేతిలో పిన్నీస్ ఇచ్చేసి మీరు తిరగండి అని చెప్పేసి నా పాటి నేను ప్రశాంతంగా వీడియో తీస్తా కూర్చున్నాను. నాకు ఒక ½ అన్ అవర్ 45 మినిట్స్ కొంచెం బ్రేక్ ఇచ్చారనమాట ఇక్కడ. లేదంటే వచ్చినప్పటి నుంచి ఒకవైపు చూసారు కదా, అదిగోండి టీవీ రన్ అయితేనే ఉంది. ఒకళ్ళేమో హారర్ మూవీ అంటారు, ఒకళ్ళేమో క్రికెట్ అంటారు, ఒకళ్ళేమో మాకు ఇది ఇష్టం లేదంటారు, ఇంకొకళ్ళేమో మాకు ఇది నచ్చలేదంటారు, ఒకళ్ళేమో ఆంటీ నన్ను ఇది గిల్లిందంటారు, ఒకళ్ళేమో గిచ్చిందంటారు. పిల్లలతో అంత ఈజీ కాదండోయ్.
బాబోయ్ అనిపించింది నాకు. బట్ అట్ ద సేమ్ టైం మంచి ఫన్ ఉన్నింది ఇంట్లో అంతా ఫుల్ టైం పాస్, కేకలు, అరుపులు. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు తెలుసా? 11:30. అప్పుడు కూడా మాకు డిన్నర్ వద్దు, మేము 4కి తింటామంటున్నారు. దెబ్బలు పడతాయని చెప్పేసి ఇంకా నేను డిన్నర్ స్టార్ట్ చేశాను. లైక్ వాళ్ళు అడిగారు వెజ్ గ్రిల్ చీజ్ శాండ్విచ్ అని. వీళ్ళు వచ్చే లోపలే నాకు తెలుసు ఈ రాక్షసులు వస్తే నేను ఏ పని చేసుకోలేనని చెప్పేసి కంప్లీట్గా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని కార్న్ బాయిల్ చేసేసి అండ్ మోజరెల్లా చీజ్ అంతా నీట్గా గ్రైండ్ చేసి పెట్టేసేసుకున్నాను. దెన్ నాకు ఈజీ అయిపోయింది అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫుల్ చీజ్ అండ్ శాండ్విచ్ స్ప్రెడ్డింగ్ అంతా చేసేసుకొని నీట్గా హాట్గా ఫ్రెష్గా శాండ్విచ్ చేసి పెట్టేశాను. టైం How is the sandwich? ಬ್ಯೂಟಿಫುಲ್ ನೈಸ್ ಸೂಪರ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಯಾಂಡ್ವಿಚ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿರುತ್ತಾ? ಇದು ಅಂತ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಅದು. ಪಿಜ್ಜಾ ತರ ಇದೆ. ಏಯ್ ಚೆನ್ನಾಗಿದೆಯಾ ನಿಜ ಹೇಳು. ಪಿಜ್ಜಾ ತರ ಇದೆ. ಪಿಜ್ಜಾಕ್ಕಿಂತ ಟೇಸ್ಟ್. ಪಿಜ್ಜಾ ಮೇಲೆ ಗಾಳಿ ಪುಡಿ ಹಾಕಿ ಇಲ್ವಾ? ಶಿವಾನಿ ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇಲ್ವಾ? ಓಯ್ ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇಲ್ವಾ? ಟೈಮ್ ಎಷ್ಟು ಗೊತ್ತಾ? 1:30. ಇಲ್ಲಿ ನೋಡಿ ಟೈಮು 1:30. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్ విషయాలు. రాత్రి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అయింది. సో నేనేంటంటే పైన మైండ్ పోయిందనమాట నాకు ఆల్రెడీ. సో వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసేసి అంతా ఫినిష్ చేసుకొని కొంచెం గాలి పీల్చుకుందాం కిందకు వచ్చా. కింద చక్కగా వర్షం చినుకులు పడుతుంటే, అరే మీరు కొంపలో ఉండండిరా బాబు, నేను కిందకి వెళ్ళి వస్తా 10 నిమిషాలు అని చెప్పి కిందకు వచ్చా. మామూలుగా ఇంట్లో ఒక కోతితో భరించడం చాలా కష్టం, అలాంటిది మొత్తం 5 కోతులు. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, అరిచినోళ్ళు అరిచినట్టే, ఎగిరినోళ్ళు ఎగిరినట్టే, కేకలు పెట్టినట్టే. ఒకడేమో నాకు ఎగిమొద్దు అంటాడు, ఒకడేమో నాకు ఇది వద్దు అంటాడు, ఒకడేమో హర్రర్ మూవీ అంటాడు, ఒకడేమో ఇంకో మూవీ అంటాడు. అమ్మో పొరపాటును కానివ్వండి, నాకేమన్నా 2-3 పిల్లలు ఏంటంటే, ఇద్దరంటే శైలుని తీసేయండిలే, చిన్నపిల్లలు నేను చెప్తున్నా. ఒక 2-3 చిన్నపిల్లలు ఉన్నట్టయితే నాకు ఈ పాటికి వెళ్ళిపోయి పిచ్చి హాస్పిటల్లో చేరుండేదాన్ని నేను. అమ్మో అసలు ఆ రచ్చ ఇప్పుడు మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూశారు కదా ఎట్టుందో పరిస్థితి. ఇదండి మన పరిస్థితి. సో ఎందుకు సెలవులు ఇస్తే తల్లిదండ్రులకి ఇంత హెడేక్ ఉంటుందో నాకు తెలిసి ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. సో ఇదండి మన వ్లాగ్. ఐ థింక్ మీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఎంత చేసినా ఒకటి చెప్పనా అండి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. చిన్న సంతోషాలు పిల్లలకి. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు, మనం చక్కగా చేసాము వ్లాగ్ అంటానండి, సారీ అండి. వాళ్ళకి స్లీప్ ఓవర్ చేసాము అనే సంతోషం, నా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు అనే ఒక సంతోషం, అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మా మమ్మీ కూడా చేసింది అని ఒక ఎగ్జైట్మెంట్ పిల్లల్లో. సో ఇదండి ఫైనల్గా మన వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈ మధ్య నేను కొన్ని కామెంట్స్ చూశానండి, చాలా పనికిమాలిన కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతేగాని అనవసరమైన పనికిమాలిన కామెంట్స్ పెడితే నేను రిప్లై కూడా అలానే ఇవ్వాల్సి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అండి, అంటే రీసెంట్గా ఎవరో ఒక 3-4 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అది మనోళ్ళు కాదండి, అంటే మన తెలుగు వాళ్ళు కాదు, మన వీళ్ళెవరు కాదు, అసలు మన ఇదోళ్ళు కాదు. ఎవరో చేసుకుని ఏదో పనికి మళ్ళీ కామెంట్స్ పెట్టారు. చాలా హర్ట్ అయ్యాను నేనైతే. ఏమండి, ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ బ్యాంకాంగ్ పిల్లలాగో లేకపోతే ఇంకొకలాగో చాలా పెద్ద యూట్యూబర్స్ లాగా చేయాలంటే అవదు. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక అడుగుతోనే మొదలు పెట్టాలి. మనం స్టార్టింగ్గా పరిగెడితే కింద పడిపోతాం, అందరికీ తెలిసిన విషయమే అది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళి తర్వాత నడవడం స్టార్ట్ చేయాలి, తర్వాత పరిగెత్తాలి. కానీ మనం ఏకంగా ఒకేసారి పరిగెత్తామనుకోండి ఖచ్చితంగా కింద పడిపోతాం. సో నాకు వచ్చిన ఇదిలో నేను చేస్తున్నాను. అనవసరమైన కామెంట్స్ అయితే చాలామంది పెట్టారండి, బాధ వేసింది నాకు. సో ఎనీవేస్, ఐ థింక్ నా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే అండి మంచిగా కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచివి ఇంకా వంటలు కానివ్వండి, ఇంకా హాలిడేస్ కాబట్టి మంచిగా ట్రిప్స్ వెళ్తూనే ఉంటాము. అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ నేను మీకు ఇంకా మీ ముందుకు వస్తుంటాను. సో గుడ్ నైట్ అండి. పైన ఏం చేసేస్తున్నారు భయం వేస్తుంది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్.